ఋగ్వేద యుగంలో కుల వ్యవస్థ ఉన్నదా, వర్ణ వ్యవస్థ ఉన్నదా? ఈ రెండు అంశాలు చెప్పుకోబోతున్నాం. సామాజిక వ్యవస్థ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఋగ్వేద యుగం సామాజిక వ్యవస్థ గురించి మనం చెప్పుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఋగ్వేద యుగపు ఆర్యులు తెగల జీవితాన్ని గడిపారు. తెగలుగా జీవించారు. భరత, పురు, యదు, తృస్య ఇటువంటి వాటితోటి. కాబట్టి ఆ తెగల జీవితంలో మనం కనుక గమనించే పని అయితే, ప్రతి తెగలో కూడా కొన్ని కుటుంబాలు ఉండేవి. కుటుంబాల యొక్క సమూహం. కుటుంబాలని కుల అని పిలిచింది ఋగ్వేదం. కానీ ఋగ్వేద యుగంలో కుల అంటే అర్థము కుటుంబము అని అర్థం. కులప అంటే కుటుంబ పెద్ద అని అర్థం. కొన్ని కులాలు కలిస్తే, అంటే కొన్ని కుటుంబాలు కలిస్తే, దగ్గర కుటుంబాలు కలిస్తే ఒక గ్రామ అవుతుంది. గ్రామ అంటే జనపదం అని కాదు ఇక్కడ అర్థం. గ్రామ అంటే కొన్ని దగ్గర కుటుంబాల యొక్క సమూహం. ఇటువంటి కొన్ని గ్రామాలు కలిస్తే ఒక విస్ అవుతుంది. విస్ అవుతుంది. కొన్ని విసుల సమూహమే ఒక తెగ. కాబట్టి మొత్తం మీద తెగలో కొన్ని విసులు, వాటి కింద కొన్ని గ్రామాలు, దాని కింద కుటుంబం, అల్టిమేట్ యూనిట్. ఇటువంటి వ్యవస్థని వాళ్ళు పోషించారు. ప్రతి వ్యక్తి తన తెగ చేత గుర్తించబడేవాడు. హూ ఆర్ యూ? ఐ బిలాంగ్ టు సో అండ్ సో ట్రైబ్. ఈ రకంగా ప్రైమరీ లాయల్టీ దట్ వాస్ గివెన్ టు ది ట్రైబ్, అట్రిబ్యూటెడ్ టు ది ట్రైబ్. కాబట్టి వీడిది తెగల జీవితం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ కాలం నాటికి కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ కూడా లేదు. ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తంలో ఒక్కసారి మాత్రమే సారీ వర్ణ వ్యవస్థ ప్రస్తావించబడింది. అయితే చరిత్రకారులు 10వ మండలాన్ని తర్వాత రోజుల్లో తర్వాత రోజుల్లో ఋగ్వేదాన్ని కలిపారంటున్నారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఈ యుగంలో వర్ణ వ్యవస్థ లేదు. అయితే తెగల జీవితం కాబట్టి రకరకాల చిన్న చిన్న వృత్తులే ఉంటాయి. కాబట్టి ఎవరికి అవకాశం ఉన్న వృత్తిని వాళ్ళు స్వీకరించేవాళ్ళు, వాళ్ళ అభిరుచిని బట్టి. ఉదాహరణకి ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంది. దాని అర్థం ఏంటంటే, నేను ఒక కవిని, నా తండ్రి వైద్యుడు, నా తల్లి పిండి రుబ్బి సంపాదించేది అని. ఐఎమ్ ఏ పొయిట్, ఐఎమ్ ఏ బార్డ్, మై ఫాదర్ ఈజ్ ఏ ఫిజిషియన్, వెరాస్ మై మదర్ గ్రైండ్స్ కార్న్. ఈ శ్లోకం ఒకటి ఉంది ఋగ్వేదంలో. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే, ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా వివిధ వృత్తులు చేపట్టేవాళ్ళు. కాబట్టి వాళ్ళ అవకాశాన్ని బట్టి ఇది మనకు అర్థమవుతుంది. మొత్తం మీద చూస్తే సామాజిక వ్యవస్థలో వీరికి ఉమ్మడి కుటుంబ సాంప్రదాయమే ఉంది. దే ఫాలోడ్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఓన్లీ. ఇది పితృస్వామిక వ్యవస్థ, ప్యాట్రియార్కల్ ఇన్ సొసైటీ. ఇవి రెండు మనకు కనపడుతున్నాయి. అలా అయ్యే పని అయితే తిరిగి మళ్ళీ మహిళలకి సమాజంలో చాలా గౌరవ స్థానమే ఇవ్వబడింది. స్త్రీ పురుషుల మధ్య విచక్షణ పెద్దగా ఉండేది కాదు. ఆ కాలం నాటికి బాల్య వివాహాలు లేవు, సతీ సాగమనం లేదు, పరదా పద్ధతి లేదు. వరకట్నము కన్యాశుల్కము రెండు ఉండేవి, కానీ అవి కేవలము నామమాత్రంగా ఉండేవి. ఏదైనా వివాహం జరిగితే ఓడి తరఫు నుంచి కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా వధువు తరఫు నుంచి వరకట్నం ఇచ్చేవాళ్ళు. అది సాంప్రదాయంగా నడిచేది. కొత్తగా ఒక కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు నిలబడడానికి వీలుగా ఇటువంటి వ్యవహారమే మనకు కనపడుతుంది. అందుకంటే అవేమి దురాచారాలుగా ఆ కాలం నాటికి లేవు. కనీస వివాహ వయసు కూడా 16 సంవత్సరాలు ఉండేది. కాబట్టి ఋగ్వేద యుగంలోని కనీస వివాహ వయసు ఎంత అంటే, బాలికలకు కూడా 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అంటే ఆ కాలాన్ని బట్టి చూసినప్పుడు అది బాల్య వివాహం అనడానికి అవకాశం లేదు. కనుక మహిళల యొక్క స్థానం, వివాహాన్ని పరమ పవిత్రంగా భావించారు ఋగ్వేదార్యులు కూడా. మ్యారేజ్ వాజ్ మేడ్ సాక్రోసాంక్ట్. ఒకసారి వివాహం జరిగితే అది విడదీయరాని బంధము. ఇది భారతీయ వ్యవస్థలో, హిందూ వ్యవస్థలో కనిపించేటువంటి ఒక లక్షణం. అదే లక్షణం మనకి తిరిగి
ఋగ్వేద యుగం నుంచి మనకు కనబడుతుంది. సర్వసాధారణంగా వ్యక్తులు ఏకపత్ని వృతులు, మోనోగమస్ ఇన్ నేచర్. కాబట్టి ఒకే భార్య ఒకే భర్త, ఈ సాంప్రదాయం కూడా మనకి ఋగ్వేద యుగం నుంచి కనబడుతుంది. అయితే అక్కడక్కడ బహు భార్యాత్వము, బహు భర్తృత్వం కూడా ఉండేది. ఇన్ జనరల్ పీపుల్ వర్ మోనోగామస్ ఇన్ నేచర్, బట్ దెర్ వాజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ పాలీగైనీ అండ్ పాలియాండ్రీ ఆల్సో. కాబట్టి బహుభార్యాత్వం ఉండేది, బహుభర్తృత్వం కూడా అక్కడక్కడ మనకు కనబడుతుంది. ఆయా దేవతలకి సంబంధించినటువంటి వాటిని రెఫరెన్సెస్గా ఋగ్వేదం కోట్ చేస్తుంది. ఉదాహరణకి అశ్విని సోదరులు, వీళ్ళు వైద్యులు ఋగ్వేదంలో. ఈ అశ్విని సోదరులు సూర్యుని యొక్క కుమార్తె, ఆమె పేరు సూర్య. అశ్విని సోదరులు సూర్యుని కుమార్తె సూర్యుని వివాహం చేసినట్లుగా ఉంది. సూర్య యొక్క మహిళ, అశ్విని సోదరులు. అంటే ఇక్కడ మనకి బహుభర్తృత్వం కనబడుతుంది. అలాగే మరుత్తులు, మరుత్తులు రోదసిని వివాహం చేసినట్టుగా అక్కడ ఉంది. కాబట్టి మరుత్తులు పురుషులు, రోదసి మహిళ. కాబట్టి బహుభార్యాత్వం ఇటువంటివి అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా, అది దేవతలకు ఆపాదించబడుతూ కొన్ని శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా, సర్వసాధారణంగా ఋగ్వేద కాలం నాటికే ఏకపత్ని వ్రతాన్నే వాళ్ళు అవలంబించినట్టుగా మనకి మిగతా ఆచారాలతో తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఎక్కడైతే స్త్రీకి సమానత్వం, స్వేచ్ఛ లాంటివి ఉంటాయో అక్కడ మహిళలు విద్యావంతులు కూడా అయి ఉంటారు. విశ్వపర, ఘోష, లోపాముద్ర, అపాల. విశ్వపర, ఘోష, లోపాముద్ర, అపాల వంటి మహిళలు ఋగ్వేదం యొక్క శ్లోకాలు రచించారని చెప్పబడుతుంది. కనుక ఋగ్వేదాన్ని పఠించడం కాదు, ఆ శ్లోకాలు రచించే స్థాయిలో ఉన్నారు అంటే మహిళలు విద్యావంతులుగానే ఉన్నారనేది స్పష్టమవుతున్న విషయం మనకి. కనుక ఆ కాలం నాటికి కొంత డెమోక్రటిక్ ఎలిమెంట్స్, ఇందాక మీకు నేను పొలిటికల్ వ్యవస్థలు ఎలా చెప్పానో ఇక్కడ అటువంటివే చెప్తున్నాను. కాబట్టి అటువంటి వ్యవస్థ ఋగ్వేద యుగంలో మనకి కనపడుతుంది. ఇక ఈ తెగల మధ్య యుద్ధాల గురించి ఇంతకుముందు చెప్పాను మీకు నేను. దాస, దస్యు, ఫణి అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఫణి అంటే వాళ్ళని ఋగ్వేదము క్యాటిల్ థీవర్స్, పశువుల్ని దొంగతనం చేసేవాళ్ళుగా చూపిస్తోంది. పశువుల్ని దొంగతనం చేసేటువంటి వాళ్ళు ఈ ఆర్యుల యొక్క పశువుల్ని ఫణి అనే ప్రజలు, ఆ ఫణి అనే వాళ్ళని ఆర్యులు వ్యతిరేకించేవాళ్ళు అనేది మనకు కనపడుతున్న విషయం. అయితే కొద్దిమంది ఈ ఫణి అనే వాళ్ళని వాళ్ళు బహుశా అప్పుడప్పుడే వస్తున్నటువంటి వ్యాపారస్తులు అంటున్నారు, సిమిటిక్ ట్రేడర్స్ అంటున్నారు. ఆ కాలం నాటికి మరి పెద్దగా ఏమీ వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇది అంత పెద్దగా నిజం ఉండకపోవచ్చు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, వర్తకులని ఎవరిని అనేవాళ్ళు అంటే ఫణి అటువంటి ప్రజలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొత్తం మీద కనిపించేటువంటిది. ఈ సమాజంలో సర్వసాధారణమైనటువంటి కొంత వృత్తుల ఆధారంగా విభజన. పురోహితులు, సైనికులు, అనేక సైనిక సమూహాలు ఉన్నాయి, సాధారణ ప్రజలు, ఇటువంటి ఒక విభజన లాంటిది మనకు కనపడుతుంది. అంటే మొత్తం మీద వీళ్ళొక ట్రైబల్ లైఫ్ని గడిపారు. జన, గణ, గోత్ర మరొక పేరు. గోత్ర అన్న కూడా తెగనే అర్థము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఋగ్వేదికాన్ని అర్థం చేసుకోవడానికి. కనుక ఇది ఋగ్వేదిక కాలం నాటి సామాజిక వ్యవస్థ. చివరిదైన మత వ్యవస్థని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఎదురు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ యాజ్ యూజువల్. మై అపీల్ ఈస్ నేటికి స్వస్తి.